నమస్తే విజనస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు సంస్మరణ సభ కానూరు వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు కొలను పార్థసారథి, కొల్లు రవీంద్ర, తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, సుజనా చౌదరి, రామోజీరావు కుటుంబ సభ్యులు, పలువురు సినీ రంగ ప్రముఖులు, పాత్రికేయులు, అభిమానులు పాల్గొన్నారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం ఇతర ప్రముఖులు సందర్శించారు. రామోజీరావు ఒక వ్యవస్థని, క్రమశిక్షణకు, పట్టుదలకు, నీతి నిజాయితీకు మారుపేరని చంద్రబాబు శ్లాఘించారు. రామోజీరావు విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, ఆయన చివరి నిమిషంలో రాష్ట్రంలో జరిగిన మార్పులు విని ఆనందించారని అన్నారు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. రామోజీ గొప్ప వ్యక్తిగా హిందూ పూర్వ ఎడిటర్ ఎన్ రామ్ అన్నారు. పత్రికా స్వతంత్రం కోసం పోరాడిన యోధుడని అన్నారు. సినీ నటుడు మురళీమోహన్, జయసుధా, రాజస్థాన్ పత్రికా సంపాదకుడు కొలుసు పార్థసారథి తదితరులు రామోజీ కృషి పట్టుదలను ప్రశంసించారు. ఎంఎం కీరవాణి రామోజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని అన్నారు. ఈ సందర్భంగా రామోజీ ప్రస్తావాన్ని తెలిపే డాక్యుమెంటరీను ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సి నాగం రాణిని కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లా పునర్విభజన తర్వాత తొలిసారిగా మహిళా కలెక్టర్గా పి ప్రశాంతి నియామం కాగా 4 ఏప్రిల్ 2022 నుండి ఫిబ్రవరి 17, 2024 వరకు ఆమె పనిచేశారు. ప్రశాంతి బదిలీ అనంతరం జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ను నియమించారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 20, 2024 నుండి కొద్ది నెలలు పనిచేయగా ఇటీవల బదిలీలో చిత్తూరు జిల్లాకు కలెక్టర్గా కేటాయించగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సి నాగరాన్ని నియమించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం జూలై 1వ తేదీ నుండి పంపిణీకి పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సివి ప్రవీణాదిత్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కోసం శనివారం బ్యాంకుల ద్వారా నిధులు విత్డ్రా చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా 50 హౌస్ హోల్డ్ల మ్యాపింగ్ చేపట్టాల్సి ఉందని, శుక్రవారంలోపు వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా పెండింగ్లో ఉన్న హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. పెన్షన్ పంపిణీ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందని, పెన్షన్ల పంపిణీలో అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారుల నుండి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2,32,885 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై నెలకు 155.71 కోట్ల ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సివి ప్రవీణాదిత్య తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సివి ప్రవీణాదిత్య జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ, సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు చర్యలు, వివిధ సర్టిఫికెట్ల జారీ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పెన్షన్దారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్ల పంపిణీ ఇంటి వద్దన అందజేసేలాగా ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇందుకు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు కురిసి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాగు సాయంగా తక్షణమే 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. రైతు సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రైతు సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శివకుమార్ కు సిపిఐ రైతు సంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ఆనందులు మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ధాన్యం బకాయి సొమ్ము రైతు ఖాతాలకు జమ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేపడుతున్న సందర్భంగా పండిస్తున్న పంటను బట్టి ఎకరాకు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకే పంట రుణాలు ఇవ్వాలని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై సరఫరా చేయాలని కోరారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇచ్చి సాగు పెట్టుబడికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. సిపిఐ రైతు సంఘ నాయకులు ఎం సీతారాం ప్రసాద్, మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రబీ సీజన్లో కొనుగోలు చేసినటువంటి రైతులు ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చెల్లించకపోవడం చాలా విచారకరం. వీళ్ళ రబీ ధాన్యం రైతుల యొక్క ధాన్యం యొక్క బకాయిల్ని తక్షణమే చెల్లించాలి. అలాగే వర్షాలు మొదలైనవి. ఇవాళ రైతాంగం వ్యవసాయ పనులకి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ తరుణంలో రైతులకి సాగుకి వ్యవసాయ పెట్టుబడిగా ఎకరాకు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలి. అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు 90% సబ్సిడీకి ఇచ్చి ఆదుకోవాలి. అట్లాగే వీళ్ళ చెరువుల్లో అలాగే కాలువల్లో, పంట కాలువల్లో పేరుకుపోయినటువంటి గుర్రపుటెక్క తొలగించి రైతాంగానికి సేద్యానికి అవసరమైనటువంటి నీటిని నిరాటంకంగా అందేదానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. పిఎంశ్రీ పాఠశాలలో భాగంగా తమ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి ఎన్సీసీ విభాగం ఏర్పాటు ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను ఎన్సీసీ స్టేట్ కర్నల్ ఎస్ ముఖర్జీ కమాండెంట్ ఆఫీసర్ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ఏడాది నుండి 8వ తరగతి చెందిన 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఎన్సీసీ శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, ఈ అవకాశాన్ని బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అత్తిలి మండలంలో ఏ పాఠశాలలోనూ ఎన్సీసీ విభాగం లేదని, మన పాఠశాలకు ఈ సదుపాయం పిఎంసీ ద్వారా సాధ్యమైందని అన్నారు. ఎన్సీసీ నిర్వహణ పాఠశాల పీడీహెచ్ రమేష్ నిర్వహిస్తారని చెప్పారు. పాఠశాల సంస్కృత ఉపాధ్యాయుడు ఎస్ పురుషోత్తం మాట్లాడుతూ మండలంలో బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్సీసీ శిక్షణకు ఎంపిక కావడం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీ రమేష్, జి శ్రీనివాస్, హర్ష, విజయ్, మాధవులు పాల్గొన్నారు. ఉర్దలపాలెం మెయిన్ రోడ్డుపై వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి, శ్రీ అయ్యప్ప, శ్రీ కనకదుర్గమ్మ, గణపతి, శ్రీ వెంకటేశ్వర వారి ఆలయాల 30వ వార్షికోత్సవ సందర్భంగా గురువారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై స్వామి అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అంతేగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డైలీ అవర్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. తణుకుకు చెందిన సిఎస్ సుధాకర్ తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ ముందు బస్సులు ఆపడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. హాస్పిటల్ దగ్గరలో ఉన్న రిక్వెస్ట్ స్టేజ్ వద్దే బస్సులు ఆగేలాగా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ తెలిపారు. మహాలక్ష్మి చెరువుకు చెందిన జె వెంకటేశ్వర్లు గతంలో కొమరవరం, ఎర్రయ్య చెరువు, మహాలక్ష్మి చెరువు, అంతెనగుంట, ఇరివరం మీదుగా బస్సు ఉండేదని ఇప్పుడు ఆ సర్వీస్ తీసేశారని తెలిపారు. ఈ రూట్లో బస్సు ఉంటే విద్యార్థులకు, హాస్పిటల్కు వెళ్లే వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. రూట్ సర్వే చేసి పరిశీలిస్తామని డిఎం అన్నారు. దువ్వ గ్రామానికి చెందిన గిద్దా ధనరాజు విజయవాడ బస్సులకు దువ్వలో స్టేజ్ ఏర్పాటు చేసి బస్సులు సర్వీస్ రోడ్లో వచ్చేలాగా ఏర్పాటు చేయమని కోరారు. విజయవాడ బస్సులకు దువ్వ స్టేజ్ ఏర్పాటు చేస్తామని, సర్వీస్ రోడ్లోనే బస్సులు పంపుతామని డిఎం అన్నారు. పాలకొల్లు నుండి జె శ్రీనివాస్, తణుకు నుండి ప్రసాద్, వెన్నెల స్లీపర్ ప్రతిరోజు ఉంటే బాగుంటుందని తెలిపారు. త్వరలోనే నైట్ రైడర్ బస్ కూడా ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. వందే మాతరం గేయ రచయిత బకిం చంద్ర చటర్జీ జన్మదినోత్సవాన్ని వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు పెదపాడి గోపాలకృష్ణ ప్రసాద్ వందే మాతరం గేయ స్వతంత్ర పోరాటంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. దేశంలో వందే మాతరం ఉద్యమాన్ని నిర్వహించి బ్రిటిష్ వారికి దడ పుట్టించారని అన్నారు. స్వతంత్ర అనంతరం వందే మాతరం గేయాన్ని ఆలపించడం ద్వారా యావత్లో దేశభక్తిని కలిగిస్తున్నట్లు తెలిపారు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారత పూర్వ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు 2024ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మహానంది జాతీయ పురస్కారానికి తణుకునకు చెందిన కానూరి బద్రీనాథ్ ఎంపికయ్యారని తెలుగు వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
బద్రీనాథ్ సాహిత్య సేవా రంగంలోనూ చారిత్రక పరిశోధన రంగంలోనూ చేసిన కృషికి గాను ఈ ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బద్రీనాథ్కు తారకపూరి న్యూస్ ఇతర ఆత్మీయులు శుభానందనలు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.